ఎవరైనా ఒక్కరు అడగండి ప్లీజ్. ఉదయాన్న గురించి ఒక లైన్ సాంగ్ వాడండి సార్. ఒక్క లైన్ వాడండి సార్. ఒక్క పాట సార్. ఒక్కసారి సార్. థ్యాంక్ యూ. ఇంతమంది అంటే అసలు రీ రిలీజ్ అంటే ఈ రేంజ్ లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. హౌస్ఫుల్ అవడం ఒక ఎంత అయితే 23 years బ్యాక్ థియేటర్ లో ఎలాంటి రెస్పాన్స్ ఉందో అదే రెస్పాన్స్ మళ్ళీ మొబైల్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఆ రెస్పాన్స్ ఎలా ఉంటదని మాకు చూపించారు. ఆ రోజుల్లో మొబైల్ ఫోన్స్ షూట్ చేసే పరిస్థితి లేదు. ఈ రోజు మొత్తం అందరూ మొబైల్స్ పట్టుకొని షూట్ చేస్తూ డాన్స్ చేస్తుంటే ప్రతి ఆ రోజు మొబైల్ ఫోన్స్ లేనప్పుడు ఇప్పుడు మొబైల్ ఫోన్స్ వచ్చిన తర్వాత డిఫరెన్స్ డెఫినెట్ గా కనిపిస్తుంది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్. అండ్ తేజ గారికి చాలా థ్యాంక్స్. అండ్ ఉదయ్ ని డెఫినెట్ గా మిస్ అవుతున్నాం. ఉదయ్ డెఫినెట్ గా అందరం మిస్ అవుతున్నాం. తను ప్రతి ఫ్రేమ్ లో తన ఎనర్జీస్ ప్రతిదీ చూస్తుంటే అయ్యో ఎలా అతను ఇంత తొందరగా వెళ్ళిపోయాడు అనే ఫీలింగ్ అయితే వచ్చింది. సార్ మీకు అంటే మ్యూజిక్ సెట్టింగ్స్ లో కానీ ఉదయగిరి గారితో అంటే అసలు తను ఎప్పుడైనా ఉదయ్ ఆడిషన్ కి ఫస్ట్ టైం చిత్రం సినిమాకి వచ్చినప్పుడు ఆడిషన్ లో నేను కూడా ఉన్నాను. అప్పటి నుంచి నాకు పరిచయం కాబట్టి లేదు అప్పటికే అంటే ఆడిషన్ చేస్తున్నప్పుడు నేను రమణ గారు కూర్చొని ఒకసారి చూడండి అంటే ఒకసారి టెస్ట్ చేద్దామని ఎదురుగా ఒక టేబుల్ ఉంది. ఒకసారి అక్కడ నుంచి ఆ టేబుల్ మీద జంప్ చేసి అలా వెళ్ళిపోవంటే టక్ జంప్ చేసి వెళ్ళిపోయాడు. దెబ్బలు తగులుతాయా ఏంటో ఏం ఆలోచించలేదు. అట్లా కేర్లెస్ ఎలా వెళ్ళామంటే సార్ మీరు చెప్పారు నేను చేశాను అంటే నేను హీరో అవ్వాలని వచ్చాను మీరేం చెప్తే అది చేస్తానని చెప్పాడు. అప్పుడే అర్థమైంది చాలా పెద్ద స్టార్ అవుతాడు. చూపించాడు అవి నీకు నేను చరితలోని నిలిచిపోయే ప్రేమికులమే నింగి నేల నీరు సాక్షిగా కొండ కోన వాగు సాక్షిగా. థ్యాంక్ యూ.